భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025ను నిర్వహించడం సరికాదని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ లీగ్ దశలో భాగంగా ఇంకా దాదాపుగా 12 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే గురువారం మ్యాచ్ చూసుకుంటే గనక నిన్న జరిగిన మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచు భద్రతా కారణాల రీత్యా అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే టోర్నీలో ఏదైతే ఆడుతున్న విదేశీ ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే బీసీసీఐ ఈ సమావేశం నిర్వహించి ఈ ఏదైతే ప్రకటన ఉందో దాన్ని వెలువడించినట్లయితే మనకు తెలుస్తుంది. అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఈ విషయం మీద స్పందిస్తూ పరిస్థితిని బట్టి టోర్నమెంట్ భవిష్యత్తుపై శుక్రవారం అంటే ఈరోజు నిర్ణయం తీసుకుంటామని, ఆట కన్నా ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని చెప్పి ఆయనైతే ప్రకటించారు. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ఏదైతే ధర్మశాలలో మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్ పూర్తి కాకముందే మ్యాచ్ని అయితే అర్ధాంతరంగా టోటల్గా కంప్లీట్ చేశారు. ఏదైతే పాకిస్తాన్ నుండి మిసైల్స్ ఒక్కసారిగా భారత్ మీద అటాక్కి దిగాయో దాని దృష్ట్యా అక్కడ పబ్లిక్కి ఎలాంటి ఆ ప్రాణాపాయం జరగకూడదు అనే ఉద్దేశంతో బ్లాక్అవుట్ అంటే టోటల్గా లైట్లన్నీ ఆఫ్ చేసి టోటల్గా ఆ ప్రదేశాలన్నీ కూడా భారత బలగాలు భద్రతా బలగాలన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడ క్రికెట్ని ఎందుకు ఇక్కడ ఇప్పుడు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది అనడానికి ఏదైతే మన భారతదేశంలో చూసుకుంటే కనుక క్రికెట్ని ఒక మతం కన్నా ఎక్కువగా ఆరాధిస్తారు. చాలా వరకు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నా సరే, ఇండియన్ క్రికెట్ టీం ఎక్కడైనా ఆడుతున్నా సరే అక్కడ టికెట్లు కూడా ఎప్పుడు కూడా ఫుల్ అయిపోయి స్టేడియం మొత్తం కూడా పబ్లిక్తో నిండిపోతుంది. ఇలాంటి ప్రదేశాలని ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పాక్ ఇండియా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయో దాని రీత్యా ఇప్పుడు పాకిస్తాన్ గనక ఒకవేళ అక్కడ టార్గెట్ చేస్తే గనక అక్కడ చాలా మొత్తంలో ఎక్కువ మొత్తంలో ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక స్టేడియంలో మనం యావరేజ్గా చూసుకుంటే 30 నుంచి 70,000 మంది, గుజరాత్ లాంటి స్టేడియంలో 1,00,000 మంది వరకు కూడా కెపాసిటీ ఉన్న స్టేడియాలు మన దేశంలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి స్టేడియాలను గనక ఒకవేళ పాకిస్తాన్ టార్గెట్ చేస్తే అక్కడ ఎక్కువ మొత్తంలో ప్రాణాపాయం జరిగే అవకాశం ఉండడంతో ముఖ్యంగా విదేశీ ఆటగాళ్ళు మన దేశంలో ప్రీమియర్ లీగ్ అంటే చాలా వరకు కూడా విదేశీ ఆటగాళ్ళు ఇక్కడ ఆడడానికి ముందుకొస్తుంటారు. వాళ్ళందరినీ కూడా ఏదైతే భద్రతా దృష్ట్యా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ లాంటి ఆటగాళ్ళు కూడా ఇక ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఆటగాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి క్రికెట్ని ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరి భద్రత కూడా భారతదేశానికి ముఖ్యం కాబట్టి ఆయా దేశాలు కూడా వాళ్ళ ఆటగాళ్ళ భద్రత కోసం ఇమ్మీడియట్గా వాళ్ళ దేశాలకు తిరిగి రావాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక్కడ భారత్ కూడా విదేశీ ఆటగాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే విదేశీ ఆటగాళ్ళు ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇక త్వరలోనే ఇండియా వదిలించి వాళ్ళ వాళ్ళ దేశాలకు సురక్షితంగా పంపే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక భారత ఆటగాళ్లను, భారత ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఐపీఎల్ మ్యాచ్లు దాదాపు ఇంకా మనకు చూస్తే కనుక 12 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఇప్పటికే దాదాపుగా చాలా వరకు టీంలు కూడా క్వాలిఫై అయ్యే దశలో ఉన్నాయి. అంటే ఇంకా క్వాలిఫై కాకపోయినా కూడా క్వాలిఫై అయ్యే దశలో ఉండి త్వరలోనే ఈ 12 మ్యాచ్లు పూర్తయి సెమీఫైనల్ దాదాపుగా ఫైనల్ జరిగే సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు హఠాత్ పరిణామంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా బీసీసీఐ ఆట కన్నా ఆటగాళ్ళ భద్రతే ముఖ్యము అనే ఒక ముఖ్యమైన పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐపీఎల్ సీజన్ అంటే దాదాపుగా చాలా కోట్ల రూపాయల వ్యవహారంతో కూడుకున్నది ఈ ఐపీఎల్ మనందరికీ తెలిసే. ఈ ఐపీఎల్ ద్వారా కనుక ఈ మ్యాచ్లు జరగకపోతే కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా అంటే డబ్బు కాదు, ఆట కాదు ముఖ్యం, మనకు ఆటగాళ్ళ భద్రత, దేశ భద్రతనే ముఖ్యము అని చెప్పి కూడా బీసీసీఐ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మరోవైపు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ ఏవైతే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న స్టేడియాల మీద అటు పాక్ మిసైల్స్ గురిపెట్టే అవకాశాలు ఉన్నాయని ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంతో ఈ డిసిషన్ కూడా తీసుకున్నట్టయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక నిన్న ఏదైతే ధర్మశాలలో మ్యాచ్ ముగిసిన అనంతరం అంటే దాదాపు ₹1,000 ఖర్చు పెట్టుకొని కూడా అటు ఆటగాళ్ళ అభిమానులు కూడా స్టేడియాలకు తరలి వెళ్తుంటారు. కానీ నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఒక్క అభిమాని కూడా అసంతృప్తితో కాకుండా బయటికి వచ్చిన అభిమానాల మాటలు మనం వింటుంటే చాలా ఆశ్చర్యం గురవుతుంది. ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చి భారత్ మాతాకి జై, మాకు భారతదేశం ముఖ్యము, ఆట ముఖ్యం కాదు అని వాళ్ళు అంటే అసంతృప్తిగా ఫీల్ అవ్వకుండా ఎక్కడ మేము ఆట చూడలేదు అని, లేదంటే ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చయ్యాయి అనే ఒక